ఇంత పెద్ద నాయకుని చేసి ఇంత పెద్ద మినిస్టర్ని చేసి ఇవాళ ఈ రుణం ఎట్లా తీసుకోవాలంటే నేను బతుకున్నంత కాలం నా చేతులంత సాయం నాకు ఒక పైసా ఖర్చు లేదు. మీరు ఎవరు ఏ పని చెప్పినా మా ఫలానా మా రాణి ఉంది, ఫలానా మా సర్పంచ్ ఉంది, ఫలానా మా లీడర్ ఉన్నాడు, వాళ్ళ బిడ్డ పని ఉంది, ఈ సాయం చేయకుండా ఎవరైనా ఏమైనా చేస్తారు. ఎందుకంటే నేను ఎప్పుడు ఒక దగ్గర పని చేస్తే కానీ పైసలు తీసుకోరు. అందరూ ఉంటే అందరూ ఎమ్మెల్యే సొంత ఇల్లు కట్టుకున్నారు. ఇది గవర్నమెంట్కి ఇస్తుంది. ఇది నేను కట్టుకోనా ఒక్క నెల తల నిర్మాణం చేసే ఆపై ఇల్లు కట్టుకోవచ్చు. నమ్మకం ఏం లేదు. మీరు మీ పిల్లలు మీరే నా కుటుంబ సభ్యులు కట్టించు. అందుకని నేను ఒకటే చెప్తున్నా, సర్పంచ్ మంచి ఉండాలి. మళ్ళా గొంతు పైన ఎందుకు చెప్తున్నా అంటే గవర్నమెంట్ మండల కాంగ్రెస్ లీడర్లు గడికోసారి మీ దగ్గర రాడు. సర్పంచ్ నెంబర్ నుండి నా ఆయన ఫోన్ ఉంటుంది. నేను క్యాబినెట్ మీటింగ్ లో ఉన్నా, హెలికాప్టర్ లో ఉన్నా, ముఖ్యమంత్రి గారు ఉన్నా, మా సర్పంచ్ ఫోన్ చేసిందంటే ఎమ్మెల్యే బయటకు వచ్చి మాట్లాడతారు. సర్పంచ్ అంత ముఖ్యమైన పదవి ఆ ఊరికి. ఏ ఆపదలో నీ దగ్గరికి ఎవరైనా వస్తే నీ చేతులకు ఎమ్మెల్యే ఎంఆర్ఓ ఫోన్ చేయి. ఎంఆర్ఓ ఫోన్ చేసి, ఎండిఓ ఫోన్ చేసి, ఎస్ఐకి ఫోన్ చేసి నువ్వు చెప్పిన పని చెప్పు, నా పని చెప్పు, తెల్లారి ఆ ఎంఆర్ఓ మార్చుకుపోయి ఎంఆర్ఓ నేర్పిస్తుంది. అందరూ సర్పంచ్ అంటే ప్రతి ఎస్ఐ, ఎంఆర్ఓ, సిఐ అందరూ గౌరవిస్తారు. సర్పంచ్ అంటే ప్రజలతో ఎన్నుకోబడ్డ నాయకుడు. సర్పంచ్ అనగానే ప్రతి ఎంఆర్ఓ దగ్గరికి పోయినా, ఎండిఓ దగ్గరికి పోయినా పనిచేస్తారు. కలెక్టర్ దగ్గర కూడా నీ పేరు రాసి సర్పంచ్ దగ్గర పోయి మా మంత్రి గారు పంపించిన కలెక్టర్ గారు అంటే కూర్చోబెట్టి పనిచేస్తారు. అందుకని వాళ్ళు నాకు కావాలి. మా నాయకులు ఉంటారు. పెద్ద ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు, కాలువలు ఉన్నప్పుడు, మిషన్ తెప్పించినప్పుడు వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు. ఈ ఊళ్ళల్లో పేదవాళ్ళు ఎంతో మంది ఉంటారు. అలా జ్వరం వస్తుంది, హాస్పిటల్ తీసుకుపోవాలి, ఎవరైనా కింద యాక్సిడెంట్ అవుతుంది, ఎవరింటన్నా పెళ్లి ఉంటుంది, వాళ్ళకు 10 రూపాయలు సహాయం చేయాలి. అవన్నీ చేయడానికి సర్పంచ్ నాయకుడు కావాలి. 99% మంది నల్గొండ మండలంలో గెలిపియండి. మళ్ళా తర్వాత 6 నెలల మీ అందరికి గౌరవం ఇచ్చే విధంగా ఊరందరూ కూడా అబ్బా మంచి సర్పంచ్ ఉన్నాడు అని చెప్పి మీ అందరినీ కూడా ఊరు మొత్తం కూడా మీకు 2 చేతుల దండం పెట్టే విధంగా చేపించే బాధ్యత నాది. మీరందరూ కూడా టికెట్ రాని వాళ్ళు